చిన్న మీకు అడ్వాంటేజ్ ఏం కదా. గుడ్ మార్నింగ్ అమ్మ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. చూడండి, మనకి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ మీకు 23rd ఉంది కదమ్మా స్టాట్స్ ఎగ్జామ్. ఎస్ సార్. 19th రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, అంతేనా? ఎస్ సార్.
ఓకే. ఇప్పుడు మీకు స్టాట్స్ ఎగ్జామ్ లో ప్యాటర్న్ తెలుసు కదరా? పార్ట్ ఏలో 12 క్వశ్చన్స్, పార్ట్ బిలో 8 క్వశ్చన్స్ ఇస్తారు కదా సార్. పార్ట్ ఏలో 12 ఎందుకు ఇస్తారా? అంటే మన బ్యాక్లాగ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ నిన్నే- అట్లా ఇస్తున్నాయి సార్. బ్యాక్లాగ్ ఎలా ఇచ్చాడు? బ్యాక్లాగ్ మళ్ళీ మీరు 2 hours ఎగ్జామ్ రాశారా? సార్ 2 hours ఎగ్జామ్. ఎలా ఇచ్చాడు బ్యాక్లాగ్ ప్యాటర్న్? 12 ఇచ్చాడు పార్ట్ ఏలో. పార్ట్ ఏలో 12 ఇచ్చింది సార్, 5 రాయమని చెప్పిండు. ఓకే, 5 into 4 పార్ట్ 20. 8 ఇచ్చి 3 రాయమని చెప్పిండు. అది ఇంటర్నల్ చాయిస్ కాదుగా, టోటల్ ఎక్స్టర్నల్ చాయిసేగా. సార్. అంటే మీకు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే మీకు అర్థమై ఉండాలి మీకు వాటి. మనం 4 units చదవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంతేనా? అవును సార్. ఎందుకంటే మనం ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటి మనకి అంటే టోటల్ 8 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ ఇస్తున్నాడు రా. ఈ 8 లాంగ్ ఆన్సర్స్ లో మీరు చేయాల్సింది ఎన్ని అంటే 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. దట్ మీన్స్ నో నీడ్ టు ప్రిపేర్ ఆల్ 4. అన్ని చదువుకుని అన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం పర్ఫెక్ట్ గా ఒక 2 units చదువుకున్నా కూడా మన ఎగ్జామినేషన్ అనేది మంచి మార్క్స్ తో స్కోర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తాయి పర్ఫెక్ట్ గా 2 units చదువుకుంటే చాలు. మనకి ఉన్న యూనిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యూనిట్ లో ఏమున్నాయి టాపిక్స్ మనకి? చెప్పాలి, ఏమున్నాయి చెప్పాలి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. బెర్నోలిస్ మీ తాతది చెప్తాడా అనే చెప్పింది కదా, నువ్వు అది కూడా చెప్పలేదు కదా. నోరు పోస్తే ఏం చేస్తున్నావు మరి? నోట్లో బెల్లం పెట్టిన ఇప్పుడు దాకా మరి ఎరా నోట్లో బెల్లం పెట్టినావరా? ఎవడన్నాడు అదే? సాయి ఎస్ సార్. చెప్పరా, నోట్లో బెల్లం పెట్టినావా? నేనేమనలే సార్. ఇప్పుడు ఎవడాడు అంద ఎవడాడు? వేరెవడో సార్. నేను అనలేదు అది. నువ్వు అనలేదా? నేను అనలేదు సార్ నిజంగా. ఎవడేదో అన్నావు. సరే సరే, అంటే ఎవడు అన్నవాడు ఎవడు. సరే, వెంటనే మైక్ తీసినట్టున్నారు సార్. ఓకే ఓకేరా. ఫస్ట్ యూనిట్ లో మనకు వచ్చేపాటికి బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది. తర్వాత బైనామియల్, పాయిజన్, నెక్స్ట్ నెగటివ్ బైనామియల్, జామెట్రీ, హైపర్ జామెట్రీ. ఈ ఫస్ట్ 2 units రాయి. ఒక యూనిట్ కాదు ఇది, ఫస్ట్ 2 units అన్నమాట. ఫస్ట్ 2 units లో ఉండే 7 డిస్ట్రిబ్యూషన్స్ అన్నమాట. నేనంటే మీకు ఫస్ట్ యూనిట్ సెకండ్ 2 క్లబ్ చేసి చెప్పాను మీకు. ఫస్ట్ యూనిట్ ని సెకండ్ యూనిట్ ని మీకు క్లబ్ చేసి చెప్పాను. నేను నోట్స్ చెక్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రాపర్టీస్ అని సపరేట్ గా ఇచ్చాడు. అదేమవుతుందంటే మీకు అక్కడ ఇచ్చేసి ఫస్ట్ యూనిట్ లో కొన్ని చెప్పాలి, మళ్ళీ ప్రాపర్టీస్ మళ్ళీ సెకండ్ యూనిట్ మళ్ళీ సేమ్ అవే డిస్కస్ చేయాలి. ఇవన్నీ లేకుండా ఏం చేశానంటే మీకు ఫస్ట్ 2 units ని కలిపి చెప్పాను. ఓకే, దాంట్లో మనకి ఫస్ట్ యూనిట్ లో ఆ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, వాట్ ఈస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఆ డెఫినేషన్ ఏంటి, వాట్ ఈస్ ద డెరివేషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా డెరైవ్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ప్రాపర్టీస్ మనకి ఏముంటాయి అక్కడ మెయిన్ గా? ప్రాపర్టీస్ వచ్చేవాటికి మనకి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కానీ, క్యూములేట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ఈ ఫంక్షన్స్ ని డెరైవ్ చేయడం ఒకటి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత రికరెన్స్ రిలేషన్ ఫర్ ద మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఇవి బైనామియల్ లో ఉన్న క్వశ్చన్స్ కాబట్టి. అలాగే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ సేమ్. మళ్ళీ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా సేమ్ అవే క్వశ్చన్స్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా సేమ్ అవే. మనకి ఏంటి అంటే ప్రాపర్టీస్ మీకు అన్ని డిస్ట్రిబ్యూషన్స్ కి కూడా
సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ డిస్ట్రిబ్యూషన్స్. మనకు అన్ని డిస్ట్రిబ్యూషన్స్ కి కూడా ప్రాపర్టీస్ అనేవి సేమ్ గా ఉంటాయి అన్నమాట. ప్రాపర్టీస్ లో మీకు డిఫరెన్స్ ఏమీ ఉండదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ప్రాపర్టీస్ అన్ని సేమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే బైనామియల్ లో మీరు ఏవైతే ప్రాపర్టీస్ డిస్కస్ చేశారో అలాగే పాయిజాన్ లో కూడా సేమ్ అవే ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేయాలి. ఓకే, తర్వాత నెగిటివ్ బైనామియల్ లో సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. హైపర్ జామెట్రిక్ లో సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. హైపర్ జామెట్రిక్ లో ఎక్కువ మనకు హైపర్ జామెట్రిక్ లో వచ్చేపాటికి 2 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే నెగిటివ్ బైనామియల్ లో ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏంటంటే ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి కూడా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి, తర్వాత క్యూములేట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రతి డిస్ట్రిబ్యూషన్ వి డిస్కస్ చేయాలండి కంపల్సరీ. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మ. మీరు ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి అవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఓకే, తర్వాత మనకి థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్స్ లో ఏమున్నాయి అంటే కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయమ్మా. వాట్ ఆర్ ద కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్? మనకున్న కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటంటే ఇక్కడ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద కొన్ని ప్రాపర్టీస్, ఆ డెరివేషన్స్, మీన్, మీడియన్, మోడ్ డెరైవ్ చేయడం. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ క్యూడి, ఎండి, ఎస్డి, రైట్. తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లోనే ఏరియా ప్రాపర్టీ. వాట్ ఈస్ ద ఏరియా ప్రాపర్టీ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్? ఇవన్నీ కూడా మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్ ఏమున్నాయండి మనకి? మళ్ళీ సేమ్ ఇవే ప్రాపర్టీస్. మూమెంట్స్ డిరైవ్ చేయడం, ఎంజిఎఫ్ డిరైవ్ చేయడం, టీజీఎఫ్ డిరైవ్ చేయడం, సిఎఫ్ డిరైవ్ చేయడం. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ మెమరీ ప్రాపర్టీ ఒకటి ఉంటుందమ్మా ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ల్యాక్ ఆఫ్ మెమరీ ప్రాపర్టీ అనేది మనకి ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అన్నమాట. ఓకే, తర్వాత గామా బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్, బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెకండ్ కైండ్. మీకు బీటా డిస్ట్రిబ్యూషన్ లో వచ్చేపాటికి మీకు ఓవరాల్ గా ఉన్నది 3 క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్స్ ని పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆ 3 క్వశ్చన్స్ నుంచి మీకు కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్ లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆ 3 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ ఎగ్జామ్ కంపల్సరీ వస్తుంది. మనకి బీటా డిస్ట్రిబ్యూషన్ ఏముంటాయి? బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్, దాని డెఫినేషన్, అలాగే కాన్స్టెంట్స్ ఆఫ్ బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్, ఆర్ మొమెంట్స్ ఆఫ్ బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్, ఆర్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్. ఏదైతే అదే క్వశ్చన్ రాయాలి. అలాగే బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెకండ్ కైండ్. సెకండ్ కైండ్ కి సేమ్ అలాగే డెఫినేషన్, మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెకండ్ కైండ్. నెక్స్ట్ అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ బీటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అండ్ సెకండ్ కైండ్. ఇవి బీటా డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ గామా డిస్ట్రిబ్యూషన్ లో సేమ్ గామా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆర్ గామా డిస్ట్రిబ్యూషన్ విత్ 1 పారామీటర్, ఓన్లీ 1 పారామీటర్ తో గామా డిస్ట్రిబ్యూషన్ డిఫైన్ చేయడం, 2 పారామీటర్ గామా డిస్ట్రిబ్యూషన్ డిఫైన్ చేయడం, వాటి ప్రాపర్టీస్ ఏమున్నాయి, వాటి అప్లికేషన్స్ ఏంటి, ఇవి మీకున్న 4 యూనిట్స్ సిలబస్. ఇప్పుడు చెప్పింది ఏంటంటే సిలబస్ చెప్పాను. ఓకే, ఇక్కడ మనం మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఓన్లీ పర్ఫెక్ట్ గా ఇప్పుడు చదవగలిగిన వాళ్ళు అన్ని చదవండి అమ్మా. మినిమం 3 యూనిట్స్ చదువుకోండి. మేము ప్రాక్టీస్ చేయగలం, ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, మాకు ప్రాబ్లం లేదు సార్ వాళ్ళు మినిమం 3 యూనిట్స్ ని పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. లేదు సార్ మాకు అంత టైం లేదు, మేము చదవలేము అనుకున్న వాళ్ళు మినిమం 2 యూనిట్స్ ని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెండ్ చేస్తారా?
ఓకే అమ్మా, అది మనకి థర్డ్ యూనిట్ టు ఫోర్త్ యూనిట్ ఉన్న కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, రైట్? ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సింది చెప్తా వినండి అమ్మా. ఫస్ట్ ఒక 2 యూనిట్స్, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అనుకోండి సపోజ్. ఆ 2 యూనిట్స్ ని పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, చదివిన వాళ్ళు 3 యూనిట్స్ చదవండి. లేదు సార్ మేము 3 యూనిట్స్ చదవలేము, మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు మినిమం 2 యూనిట్స్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు 2 యూనిట్స్ నుంచి కంపల్సరీగా 4 లాంగ్ ఆన్సర్స్ ఇస్తాడు. మీరు రాయాల్సినవి ఎన్ని? 3 లాంగ్ ఆన్సర్స్. కాబట్టి మనం ఈజీగా 3 లాంగ్ ఆన్సర్స్ ని స్కోర్ చేసుకోవచ్చు అండి. దాంట్లో ప్రాబ్లం ఏమీ రాదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మినిమం 2 యూనిట్స్ అనేవి పర్ఫెక్ట్ గా చదవండి. ఇంకో విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామినేషన్ మీరు ఇప్పుడు ఈ సెకండ్ సెమ్ ఏదైతే రాస్తున్నారో ఈ సెకండ్ సెమ్ ని బ్యాక్లాగ్ పెట్టుకోవద్దండి. కొంతమంది బద్దకస్తులు ఉంటారు. ఏం చేస్తారంటే ఎగ్జామ్కి వెళ్ళి ఖాళీ పేపర్ ఇచ్చి రావడము, ఏదో లేదా ఒక క్వశ్చన్, ఒక సింగిల్ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఒక పేపర్ రాసి చేసి రావడం, ఇలాంటివి చేస్తారు. అలాంటి పనులు చేయొద్దండి. మీరు పొరపాటున కనుక ఇది బ్యాక్లాగ్ పెట్టుకుంటే, మీరు నెక్స్ట్ రాసే ఎగ్జామ్లు ఎప్పుడైతే మీరు బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాస్తారో అప్పుడు మళ్ళీ ప్యాటర్న్ మారింది, మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ జరిగింది. అప్పుడు వచ్చినట్టు కూర్చొని నాలుగు చదవాల్సింది. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ. మన 4 యూనిట్ రావడం ఈజీనా, 2 యూనిట్స్ ప్రిపేర్ అవ్వడం ఈజీ అనేది మీరే డిసైడ్ చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు ఈజీగా. మీరు ఎక్కువ టెన్షన్ అవసరం, ఎక్కువ ప్రిపరేషన్ అవసరం కూడా లేదు. దీంట్లో చాలా ఈజీగా, డెడ్ ఈజీగా మీరు ఎగ్జామినేషన్ లో పాస్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కి అడ్వాంటేజ్ అది. ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ టైం మేనేజ్మెంట్. మనకు ఉంది 2 అవర్స్ టైమే. మీరు 2 అవర్స్ లో 3 లాంగ్ ఆన్సర్స్ రాయాలి, 5 షార్ట్ ఆన్సర్స్ రాయాలి. కాబట్టి మనకి ఇప్పుడు లాంగ్ ఆన్సర్ తీసుకున్నాము, ఒక క్వశ్చన్ 2 అవర్స్, ఒక టూ పేజెస్ లో కంప్లీట్ అయిపోద్ది. ఒక 1.5 పేజ్ ఒక క్వశ్చన్ కంప్లీట్ అయిపోద్ది. ఒక క్వశ్చన్ 3 పేజెస్ 4 పేజెస్ పడుతుంది. మీకు 2 వచ్చు అనుకోండి, నాకు వచ్చు కదా అని చెప్పి 4 పేజీల క్వశ్చన్ రాయకండి. 20 మార్క్స్ వేయాలి కదా, 1.5 పేజీ రాస్తే 20 మార్క్స్ ఎవడేస్తాడులే, 4 పేజెస్ క్వశ్చన్ రాద్దాం అని చెప్పి అలాంటి పెద్ద డెసిషన్ నేను తీసుకోకండి. ఆ క్వశ్చన్ 1.5 పేజ్ ఉన్నా కూడా 20 మార్కులు ఇస్తాడు, 1 పేజ్ ఉన్న 20 మార్కులు ఇస్తాడు, 4 పేజెస్ ఉన్న 20 మార్కులు ఇస్తాడు. 1 పేజ్ ఉంది కాబట్టి 20 ఎందుకు వేయాలి, 10 వేద్దాం అనే ఆలోచన ఉండదు. మీరు ఆ 1 పేజ్ క్వశ్చన్ మీరు కరెక్ట్ గా ప్రజెంట్ చేసి కరెక్ట్ గా రాస్తే 20కి 20 వస్తాయి. కాబట్టి అలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. 20 మార్క్స్ కదా క్వశ్చన్, ఇంత చిన్న క్వశ్చన్ రాసి 20 మార్కులు ఇస్తాడా అనే ఆలోచన పెట్టుకోవద్దాం. మనకేంటి అంటే టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రతి క్వశ్చన్ 4 క్వశ్చన్ రాసి కూర్చున్నారు అనుకోండి, టైం సరిపోదు. 2 అవర్స్ లో మళ్ళీ అన్ని క్వశ్చన్ రాయడానికి టైం సరిపోదు. అందుకని అది కూడా చూసుకోండి. మనకు ఆల్టర్నేటివ్ లేదు, నీకు లాంగ్ ఆన్సర్ పెద్దది ఒకటే వచ్చు, చిన్న క్వశ్చన్ రాదనుకోండి, కంపల్సరీ ఆ క్వశ్చన్ రాయండి. ఆల్టర్నేటివ్ నీకు 2 కూడా వచ్చినప్పుడు చిన్న క్వశ్చన్ రాయండి. పెద్ద క్వశ్చన్ రాస్తే 20 మార్కులు చిన్న క్వశ్చన్ రావు అనే ఆ ఆలోచన పెట్టుకోవద్దు. ఆడిచ్చిన క్వశ్చన్ కి రిలవెంట్ మీరు ఇన్ఫర్మేషన్ రాసినప్పుడు మార్క్స్ ఇవ్వాల్సిందే. దాంట్లో డౌట్ ఏమీ లేదు, 100% గ్యారంటీ అన్నమాట. ఓకే, తర్వాత ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎంత ఈజీ ప్యాటర్న్ లో మళ్ళీ ఎగ్జామినేషన్ అనేది ఫ్యూచర్ లో జరగదు, అది గుర్తుపెట్టేసుకోండి. సెకండ్ సెమ్ మళ్ళీ బ్యాక్లాగ్ పెట్టుకుందాం అనే ఆలోచన మాత్రం రానియకండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంత ఈజీ ప్యాటర్న్, ఇంత ఈజీ కరెక్షన్ కూడా మీకు ఫ్యూచర్ లో రాదండి. ఎందుకంటే ఈసారి కరెక్షన్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది, లిబరల్ కరెక్షన్ ఉంటుంది, మరి స్ట్రిక్ట్ కరెక్షన్ చేయరు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఆల్మోస్ట్ 7 మంత్స్ బ్యాక్ చదువుకున్న సిలబస్ కాబట్టి స్ట్రిక్ట్ గా కరెక్ట్ చేద్దాం, పాస్ అయిన వాళ్ళని పాస్ చేద్దాం ఇలాంటి ఉండదండి. యూనివర్సిటీ కూడా మ్యాక్సిమం ఏంటంటే కొంచెం లిబరల్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ట్రై చేస్తారు యూనివర్సిటీ వరకు. మీరు ఎగ్జామ్ పేపర్లో ఏమీ రాయకుండా ఎంపీ ఇచ్చారనుకోండి, అది పాస్ చేయడం అనేది ఆ దేవుడు వల్ల కాదు, ఎవడో పాస్ చేయలేదు. మీరు ఎంపీ పేపర్లు ఇస్తే ఎగ్జామ్ పేపర్ మీద ఫిల్ చేసి పాస్ చేయాలి మిమ్మల్ని. మీరు ఏదైనా రాస్తే పేపర్లో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకుని
ఒక 10 మార్క్స్లో 4 మార్క్స్లో 3 మార్క్స్లో వేసి పాస్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా వాల్యుయేషన్. మనం సార్ పద్ధతిగా ఫస్ట్ సెకండ్ లెసన్ వి ఒకసారి రిపీట్ చేస్తారా ఏవేవి చదవాలో? ఏమేమి చదవాలనేది మీకు ఆల్రెడీ లిస్ట్ నేను ఇచ్చాను కదరా, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అనేది. ఇంకొకసారి చెప్తే ఇది already మంచిగా important ఉంటుంది question list సార్. ఒకటి. ఇప్పుడే బుక్ దొరికింది. సార్ 27 క్వశ్చన్స్ లిస్ట్ ఉన్నాయి అవే కదా? అవేరా, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ మీ దగ్గర ఉన్నాయి కదరా? ఉన్నాయి సార్. నువ్వేం చేస్తా అవి అందరికి గ్రూప్ లో పెట్టేసేదా, వాళ్ళు చూసుకుంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే మొత్తం అవే ప్రిపేర్ కామా సార్? ఏరా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రిపేర్ కామా సార్ మొత్తం? అరే నేనే చెప్తున్నా, మీరు చదవగలిగితే మొత్తం 4 యూనిట్స్ అవి 27 క్వశ్చన్స్ మొత్తం చదవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. లేదు అనుకుంటే ఆ 2 యూనిట్స్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి మిగతావి మనం వదిలేసి ఒక 4 క్వశ్చన్ ఉంటాయి 2 యూనిట్స్ లో, అవి కూడా చదవండి. ఓకే ఓకేనా? మనం ఓన్లీ 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే మాత్రం 2 యూనిట్స్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి, మొత్తం అన్ని క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. అప్పుడు ఏ క్వశ్చన్స్ మిస్ కాదు మనకి. ఓన్లీ ఇంపార్టెంట్ లిస్ట్ చదువుతానంటే కనీసం మినిమం ఒక 3 యూనిట్స్ చదవండి ఇంపార్టెంట్ లిస్ట్ అయితే కనుక. అది ఏదైనా ఒక క్వశ్చన్ మిస్ ఒక క్వశ్చన్ కవర్ అయింది, అలా చూసి ప్రిపేర్ అవ్వండి. ఈసారి ఉన్న ప్యాటర్న్ ఈజీ ప్యాటర్న్ అమ్మా, మిస్ చేసుకోవద్దు. ఈసారి మిస్ అయింది మీరు ఈసారి కనుక బ్యాక్ లో పెట్టుకున్నారంటే మాత్రం మీకు అది కష్టం అండి ఫ్యూచర్ లో మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ప్యాటర్న్ మళ్ళీ మారిపోద్ది, మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్ ఎగ్జామ్ అది వస్తుంది, అప్పుడు కంపల్సరీ 4 యూనిట్స్ రావాల్సి వస్తుంది, ప్రాబ్లం అయింది. ఒకటండి 3 లాంగ్ ఆన్సర్స్ అయితే గ్యారంటీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి 8 లో 3 క్వశ్చన్ వచ్చిన గ్యారంటీగా ఉంటాయి మనకి. ఆల్మోస్ట్ ఒక 60-65% చాయిస్ ఇస్తున్నాడు మీకు అక్కడ. 60% చాయిస్ తో మనం 3 క్వశ్చన్స్ రాయడం అనేది పెద్ద కష్టమేం కాదు, రాయొచ్చు. మీరు 3 లాంగ్ ఆన్సర్ పర్ఫెక్ట్ రాసారు 40 మార్కులు వచ్చేస్తున్నాయి మీకు. ఎంత కాదు 40-45 వచ్చినా కూడా పాస్ మార్క్ వచ్చేస్తుంది, టెన్షన్ లేదు. ఓకేనా? షార్ట్ ఆన్సర్ అంటారా, మీకు ఆ టైం బట్టి పాసిబిలిటీని బట్టి చదవండి. ఒకవేళ వస్తుంది అనుకోండి షార్ట్ ఆన్సర్ కూడా వెల్ అండ్ గుడ్. లేదు షార్ట్ ఆన్సర్ తగలేదు అనుకోండి, వదిలేసేయండి, లాంగ్ ఆన్సర్ ప్రిపేర్ లాంగ్ ఆన్సర్ రాయండి, 3 లాంగ్ ఆన్సర్ రాయండి, కరెక్ట్గా చాలు, పాస్ మార్క్ వచ్చేస్తుంది. మీరు టెన్షన్ పడకుండా ప్రిపరేషన్ అనేది జాగ్రత్తగా చేయండి, ప్లానింగ్ గా చదువుకోండి. ఎగ్జామ్ అయితే కూడా ప్లానింగ్ గా రాయండి, ఇష్టం వచ్చినట్టు రాయకండి. ఏది పడితే ఆ క్వశ్చన్ రాసేయడం, లాంగ్ ఆన్సర్ పెట్టుకుని ఒక గంట సేపు దానికి టైం వేస్ట్ చేయకండి. ఒక క్వశ్చన్ గంట సేపు టైం వేస్ట్ చేస్తూ గంట రిమైనింగ్ గంటలు మిగతా రాయడం కుదరదు కదా మనకి. అందుకని ప్లానింగ్ గా ఎగ్జామినేషన్ లో మనం క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ప్లానింగ్ గా సెలెక్ట్ చేసుకోండి. ఏ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది అనేది అనలైజ్ చేసుకుని దాని ప్రకారం ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఆ క్వశ్చన్ పర్ఫెక్ట్ గా రాయండి. మీరు ఫస్ట్ రాసే క్వశ్చన్ ఫస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ గా ఎలా ఉండాలంటే వాడు కరెక్షన్ చేసేవాడికి కూడా దాంట్లో మిస్టేక్ దొరకకుండా అంత పర్ఫెక్ట్ నీట్ గా రాయండి. రాస్తే ఇంప్రెషన్ అంటే ఆడౌట్ మంచి ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి తర్వాత కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు పెద్ద పట్టించుకోరు వాటిని. అందుకని ఫస్ట్ పేపర్లో కొట్టేయడం, లేదు అంటే రాంగ్ రాయడం, ఏదో మీకు నచ్చిన స్టోరీ రాయడం ఇలాంటివి చేయకండి. ఫస్ట్ పేపర్లో సినిమా స్టోరీలు అవి ఫస్ట్ పేపర్లో రాయకండి. కనీసం మనకు ఆ 8 క్వశ్చన్లో ఒక్క లాంగ్ ఆన్సర్ వచ్చి ఉంటుంది కదరా. ఇది చెప్పేది నేను ఒక 10% మెంబర్స్ కనమ్మా, అందరికీ కాదు. అందరూ దాన్ని అప్లై చేసుకోకండి. ఒక 10% మెంబర్కి అప్లికబుల్ అండి ఇది. మా అన్న కొంతమంది బద్దకస్తులు ఉంటారు, మరీ ఇదిగా మేము చదవగా కూడా చదవ కొంత ఉంటారు. అలాంటి బద్దకస్తు కోసం చెప్తున్నాను. వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మినిమం మనకి ఇచ్చే ఎగ్జామినేషన్ పేపర్లో ఒక 8 లాంగ్ ఆన్సర్స్ లో ఒక లాంగ్ ఆన్సర్ మీకు చదివి ఉంటుంది కాబట్టి ఆ లాంగ్ ఆన్సర్ని ఫస్ట్ పర్ఫెక్ట్ గా రాయండి. రాసిన తర్వాత రిమైనింగ్ మీ ఇష్టం మీద ఒకటి రాసిరండి, ఎంటీ పేపర్ ఇవ్వచ్చు. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఎంటీ పేపర్ కనుక మీరు ఇస్తే దానికి ఎవరు మార్క్స్ అనేవి ఇవ్వలేరు. ఓకే అమ్మా, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు ఎంటీ పేపర్లు ఇస్తే మాత్రం మీకు ఎవరు కూడా మార్క్స్ అనేది ఇవ్వలేరు. ఈవెన్ ఆ దేవుడు కూడా మీకు మార్క్స్ ఇవ్వలేదండి. ఎందుకంటే ఎవడు కూడా కరెక్షన్ చేసి ఇప్పుడు దాన్ని రాసి నాకు మార్క్స్ ఇవ్వలేం కదండి. మీరు రాసిన ఎంటీ పేపర్లు మేము కరెక్షన్ చేసి మేము ఒక క్వశ్చన్ రాసి మార్క్స్ వేయలేం కదా. కాబట్టి ఆ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఎంటీ పేపర్లు ఇవ్వద్దు. ఒక క్వశ్చన్ వచ్చి ఒక లాంగ్ ఆన్సర్ వచ్చు అనుకోండి, ఆ లాంగ్ ఆన్సర్ పర్ఫెక్ట్ రాయండి. రిమైనింగ్ పేపర్ అనేది సీరియస్ రండి, ఖాళీగా వదిలేయకుండా. మినిమం మనకి పాస్ మార్క్ అనేది వచ్చేస్తుందమ్మా. ఓకేనా? అది మోస్ట్ ఇంపార్టెంట్.
అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మ. అది గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా చదవండి. ఈ సెమ్ క్వాలిఫై అవ్వడం ఈజీ, పాస్ అవ్వడం చాలా ఈజీ. ఈ సెమ్ లో 100% పాస్ పర్సెంట్ వస్తుంది. ఈ సెమ్ లో అది రిమైనింగ్ వాటిలో 100% పాస్ పర్సెంట్ రాకపోవచ్చు, కానీ మీకు ఈ సెమ్ లో మాత్రం కంపల్సరీగా 100% పాస్ పర్సెంటేజ్ వచ్చే పాసిబిలిటీ ఉన్న సెమిస్టర్ అండి. దీన్ని మాత్రం మిస్యూజ్ చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి పాయింట్ ని. దీన్ని మిస్యూజ్ చేసుకున్నారు, మీరు కరెక్ట్ గా దాన్ని రిప్లేస్ చేసుకోలేదంటే మాత్రం రేపు బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారమ్మా. బ్యాక్లాగ్ ఎగ్జామ్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చిన మంచి ఛాన్స్ అండి. సెకండ్ సెమ్ ఈజీగా క్లియర్ చేసుకోవడానికి మీకు వచ్చిన మంచి ఛాన్స్ ఇది. దాన్ని కరెక్ట్గా రిప్లేస్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సెకండ్ సెమ్ రిలేటెడ్ గా ఆ రిగార్డింగ్ ఎగ్జామినేషన్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు థర్డ్ సెమ్ సిలబస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు థర్డ్ సెమ్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీకు థర్డ్ సెమ్ ప్రిపరేషన్ కూడా మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి. దాని ఇంకా టైం వేస్ట్ అవసరం లేదు ఇంకా. ఓకేనా? మీకు సార్ ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ టోటల్ చదవాలా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవాలా? నువ్వు 2 యూనిట్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావమ్మా? ఎస్ సార్. అయితే కంపల్సరీ ప్రతి క్వశ్చన్ చదవాల్సింది. ఎందుకంటే మన క్వశ్చన్ మిస్ కాకూడదు మళ్ళీ. ఓకే సార్. నీకు ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చి 4 క్వశ్చన్స్ వస్తాయి కదమ్మా. ఎస్ సార్. మనకి ఏదైనా ఒక క్వశ్చన్ మిస్ అయినా 3 లాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలుగుతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ దాంట్లో కూడా నువ్వు చాయిస్ తీసుకుని చదివావు అనుకో, అడిచిన 4 క్వశ్చన్ చాయిస్ లో పోయింది అనుకో, ప్రాబ్లం అయింది కదా మళ్ళీ. కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ 2 యూనిట్స్ చదవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చదువు. థర్డ్ యూనిట్ అట్లా పైన చూసుకుంటా అయిపోయింది, చదువుకు సరిపోతుంది. ఫస్ట్ ఒక 2 యూనిట్స్ ఏవైనా ఒక 2 యూనిట్స్ పర్ఫెక్ట్ చదువుకోండి. రిమైనింగ్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో ఒకటి చదువుకునే సరిపోతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ అడగండి అమ్మా. క్వశ్చన్స్ లో షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అయ్యాయి. షార్ట్ ఆన్సర్స్ అంటే ఎలా ఉంటుందంటారా, మనకి దాంట్లో ఆ క్వశ్చన్ లోనే షార్ట్ ఆన్సర్ అనేది ఉంటుందిరా. మనం దాన్ని తీసుకుని రాయడంలో ఉంటుంది. అంటే మూమెంట్స్ అడగకుండా అందులో ఖాళీ సెంట్రల్ మూమెంట్స్ అడుగుతాడా? ఒకటి అడగద్దు, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాడు. ఓకే. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాడు. మీన్ అన్నప్పుడు రిమైనింగ్ లాస్ట్ అవసరం లేదుగా. అలా ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లోనే కట్ చేసేస్తాడు షార్ట్ ఆన్సర్. ఓకే సార్. అడగండి, ఇంకేమైనా డౌట్స్ అడగండి అమ్మా. సార్, మీరు మాకు ఇచ్చిన 27 క్వశ్చన్స్ లో గామా డిస్ట్రిబ్యూషన్ టాపిక్ ఇవ్వలేదు సార్. రాలేదు నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఇంపార్టెంట్ సార్ ఏది? గామా డిస్ట్రిబ్యూషన్ మీరు మాకు రాదు అని కాదు, అంటే ఎగ్జామ్ లో రాదు అని అది చెప్తా విను. ఎగ్జామ్ లో రాదు అని కదా, అదే ఎగ్జామ్ రావచ్చు. బట్ ఏంటి అంటే నేను ఇచ్చింది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో ఆ లిస్ట్ ఇచ్చానమ్మా. అప్పుడు ఇచ్చినప్పుడు మీకు అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఎగ్జామ్ హాల్ లో జెడ్ టేబుల్ ఇస్తారా సార్? మనకి యూనిట్ 3 లో ఉంది కదా. ప్రాబ్లం గనక ఇస్తే కంపల్సరీగా మీకు ఆ ప్రాబ్లం కింద జెడ్ టేబుల్ వాళ్ళు ఇస్తారు. ఓకేనా? ఓకే సార్. లేదు అంటే టేబుల్ అనే ప్రొవైడ్ చేస్తారు. రెండింటి కంపల్సరీ టేబుల్ వాల్యూ ఇస్తే టేబుల్ అని ప్రొవైడ్ చేస్తారు కన్ఫర్మ్. ఒకవేళ మీకు ప్రాబ్లం ఇచ్చి టేబుల్ ఇవ్వలేదు అనుకోండి, అడగండి అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు అడిగితే వాళ్ళు టేబుల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్. టేబుల్ అనేది కంపల్సరీ ఇస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా రిగార్డింగ్ దిస్? సార్, ఏవైనా ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కావాలా సార్? ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ప్రాబ్లమ్స్ అయితే మాక్సిమం అవి ప్రాక్టికల్ పర్పస్ దగ్గర, మనకి థియరీ పర్పస్ లో ప్రాబ్లమ్స్ అనేవి రేర్ కేసు వస్తుంటాయి. ఒకవేళ కుదిరితే సెకండ్ సెమ్ ప్రాక్టికల్స్ అవ్వలేవు కదా.
అవుతాయి లేదని అవి వదిలేసేయండి. ప్రాక్టికల్ గురించి మీరు మైండ్ లో పెట్టుకోకండి, అది పక్కన పడేయండి. ప్రాక్టికల్ మీరు ఏం అవుతాయా చేస్తారంటే మరి? ప్రాబ్లమ్స్ అంటే అవుతాయి ప్రాక్టికల్ కంపల్సరీ. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చదువుతారు కదా, దాంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అవును సార్. ఆ ప్రాబ్లమ్స్ వరకు కొంచెం టైం అంటే ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయిరా? ఎనీవన్ రిగార్డింగ్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. పార్ట్ బిలో ఎన్ని రాయాలి సార్? పార్టే సారీ పార్టీలో పార్టీలో 5 రాయాలిరా. 5 into 12 4 ఇస్తారు సార్. 12 ఇస్తే 5 రాయాలి. ఓకే సార్. ఇంకా రా, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ సెకండ్ సెమ్ ఎగ్జామ్? సార్ మీరు ఇచ్చిన క్వశ్చన్స్ లో మాక్సిమం అన్ని లాంగ్ ఆన్సర్స్ కవర్ అయిపోయాయా? అంతేరా, లాంగ్ వస్తుంది అది కవర్ అయిపోతుంది. అంటే మీరు ఈచ్ లెసన్ నుంచి ఒక లెసన్ నుంచి 8, ఒక లెసన్ నుంచి 5 ఇట్లా ఇచ్చారు. ఆ 5 నుంచి ఆ 8 నుంచి 2 కంపల్సరీ మాక్సిమం వస్తాయా? మాక్సిమం 90% కేసులు వస్తాయి. ఒకటే నేను ఇచ్చిన యాక్చువల్గా మనం అప్పుడు ఏంటి అంటే మనం ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం ఇచ్చినాం పేపర్. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓల్డ్ ప్యాటర్న్ మనం యూనిట్ లో ఒక క్వశ్చన్ రాయాలి కదా, 2 ఇస్తాడు ఇంటర్నల్ చాయిస్, ఒకటి రాయాలి. అవును. ఆ ఒక్క క్వశ్చన్ అది కంపల్సరీ నీకు అది అన్ని వస్తుంది. నీకు ఏది నేను సపోజ్ ఫస్ట్ యూనిట్ లో ఒక 7 క్వశ్చన్ ఇచ్చాను అనుకో, ఓకే. ఆ 7 నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. 2 కూడా సరే. రావచ్చు. ఓకే. చెప్పండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్స్. అంత ఈజీగా తీసుకోవద్దు, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి రాయండి. ఈసారి పాస్ అవ్వడం చాలా ఈజీ అమ్మ. సెకండ్ సెమ్ లో మాత్రం బ్యాక్లాగ్స్ ఏమీ పెట్టుకోవద్దు. నా సబ్జెక్టే కాదండి, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నాను నేను. ఏ సబ్జెక్ట్ కూడా సెకండ్ సెమ్ లో బ్యాక్లాగ్ అనేది పెట్టుకోవద్దు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండమ్మా, ఎగ్జామ్ జాగ్రత్తగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్స్. ఓకే, ఓకే సార్. మరి నెక్స్ట్ ఎగ్జామ్స్ చదువుకోండి. రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ చదువుకోండి. ఓకేమ్మా, రైట్.